వెల్కమ్ టు ఐజిమ్. ఈ రోజు మనతో పాటు వాస్తు వేదిక్ కన్సల్టెంట్ శ్రీ గోనుగుంట్ల వీరాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. సో వాస్తు గురించి మనకున్న డౌట్స్ అన్ని ఆయనతో క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇంట్లో కబోర్డ్స్ అనేది అసలు ఏ రూమ్‌లో ఎక్కడెక్కడ ఉండాలనేది మా ప్రేక్షకుల డౌట్స్‌ని క్లారిఫై చేస్తారా? అలాగేనండి. ముందర మనం ఇదొక ప్లాట్ అనుకుందాం అండి. ప్లాట్‌లో ఒక ఇల్లు అనుకుందాం. దీంట్లో మనకి ఇదొకసారి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం అండి మనం. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అంటే మనకు రోడ్డొస్తే ఇలా ఉంటుంది మన మెయిన్ రోడ్డు. ఇది రోడ్డు. ఇంట్లోంచి మనం ఇట్లా లోపలికొస్తామనమాట. మెయిన్ రోడ్‌లోంచి ఇటువైపు ఇలా వస్తాము. ఇది మనకు ప్లాట్ అనుకుంటే, ఇల్లు అనుకుంటే ఇది మేబీ ఇండిపెండెంట్ హౌస్ అనొచ్చు. లేదంటే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా అయ్యుండొచ్చనమాట. ఇక్కడ ఇదొకసారి మనకి హాలు. అంతే కదా! మన లోపల రాగానే ఫస్ట్ హాల్ ఉంటుంది. లోపల ఎంట్రన్స్ మనకి ఇక్కడ డోర్ ఇక్కడ పెట్టుకుంటాము. ఇది డోర్, మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ అన్నప్పుడు ఇది ఎంట్రన్స్ డోర్. ఇక్కడ లోపలికి ఇట్లా వచ్చేస్తాం. ఇక్కడ వచ్చిన ఇది హాల్ వస్తుంది. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ కిచెన్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ వస్తుంది. ఎంబీ అంటే మాస్టర్ బెడ్‌రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. ఇది 2 బీహెచ్‌కే హౌస్ అనుకుంటే. ఓకే. ఇక్కడ మన క్వెషన్ మీరు అడిగిన క్వెషన్ ఏంది? కబోర్డ్స్ ఎక్కడ పెట్టాలంటారు. సో, కబోర్డ్స్ ఇప్పుడు ఆన్ ది హోల్ పెట్టి చెప్పుకుందాం. ఆ తర్వాత రూమ్ వైస్ వెళ్దామండి. జనరల్‌గా కబోర్డ్స్ అనేదంటే మన ఇంట్లో భారమైన వస్తువులు పెట్టడానికి కబోర్డ్స్ వాడతాం. అంటే బుక్ షెల్ఫ్‌లు గానీ, లేకపోతే కిచెన్ ఐటెమ్స్ కానీ, లేదంటే ఇంకేదన్నా బరువైన వస్తువులు అంటే బట్టలు పెట్టడానికి గానీ, ఏదైనా కబోర్డ్స్ వాడతాం. ఇవన్నీ బరువైన వస్తువులు. సాధారణంగా వస్తువులేందంటే బరువైన వస్తువులేందంటే మనకి ఈ డైరెక్షన్‌లో పెడతామనమాట. వెస్ట్, సౌత్ డైరెక్షన్ కార్నర్‌లో. ఈ డైరెక్షన్‌లో మనకి బరువైన వస్తువులు పెడతాం. అంటే ఎట్లా వస్తుందండి మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇలా బరువైన వస్తువులు ఇలా పెరిగిపోతాయండి. ఇక్కడ నుంచి ఇటు, ఇటు, ఇటు ఇక్కడ దాకెళ్ళి తర్వాత ఇట్లా, ఇట్లా, ఇట్లా. ఇక్కడి దాకా బరువైన వస్తువులు మనం పెట్టుకోవచ్చండి. ఇది ఆన్ ది హోల్ హౌస్‌కండి. ఇక్కడి నుంచి మన లైట్ వెయిట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి జస్ట్ లైట్ వెయిట్‌గా వెళ్ళిపోవాలి. ఇట్లా లైట్ వెయిట్ అనమాట. చాలా తక్కువ బరువున్నే పెట్టుకోవాలి. ఇక్కడ గూడా అంతే అండి. చాలా తక్కువ బరువుని పెట్టి వెళ్ళిపోద్దనమాట. ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది అవుతుందండి. అంటే మెయిన్ బరువైన ఇక్కడ, ఆ తర్వాత తక్కువ బరువైన ఈ డైరెక్షన్‌లో వస్తాయన్నమాట. ఇది ఆన్ ది హోల్ తీసుకుందామండి. ఓకే. సో ఇప్పుడు హాల్‌లో ఎలా ఉండాలి? కబోర్డ్స్ ఎక్కడ పెట్టాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా అండి. హాల్‌లో మనం ఇప్పుడు ఎవరైతే మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ ఎంటర్ అయినప్పుడేందంటే, ఇక్కడ మనకు సాధారణంగా ఏంటంటే టీవీ ఇక్కడ పెడతామండి. టీవీ ఇక్కడ గాని పెట్టుకోవాలన్నమాట టీవీ. ఆ తర్వాత ఇక్కడ సీటింగ్ ఏరియా అంటే మనకి బీ ఇట్ సోఫా గాని, లేదంటే దివాన్ కాట్ కానీ ఈ ప్లేస్‌లో పెట్టుకోవాలి మనం ఈ పోర్షన్‌లో. ఈ పోర్షన్‌లో మన దివాన్ కాట్ కానీ, సోఫా సెట్ కానీ ఇక్కడ పెట్టుకోవాలండి. ఇంకా మన హాల్‌లో మనకి కబోర్డ్స్ కావాలి, లేదా షోకేస్ కావాలి. ఇట్లాంటియేందంటే ఈ వైపే వస్తాయండి. ఈ డైరెక్షన్‌లో వస్తాయన్నమాట. ఈ డైరెక్షన్‌లో మనకి షోకేస్ అని ఇలాంటివి వస్తుందన్నమాట. ఇంతకుమించి వేరే ఎక్కడ మనం ఏమి పెట్టకూడదు. లేదండి మాది చాలా పెద్ద హాల్ ఉంది. చాలా బాగా భారీ హౌస్ ఉంది. చాలా పెద్ద హాల్ అన్నప్పుడేందంటే, అప్పుడు ఇక్కడ కూడా తీసుకోవచ్చండి. ఈ డైరెక్షన్‌లో కూడా కొంతవరకు మనం షోకేస్‌లు గాని, కబోర్డ్స్ కానీ పెట్టొచ్చు. పెట్టితే ఏం పెట్టాలిక్కడ? ఇక్కడ చాలా లైట్ వెయిట్ పెట్టాలండి. ఇక్కడ కొంచెం బరువైన వస్తువులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం సోఫా సెట్ కింద ఉంటే, దివాన్ సెట్ కింద పైన గోడంతా ఖాళీ ఉంటుంది కదా! అక్కడ మనం షోకేసులు ఇస్తాం. షోకేస్ అంటే ఇస్తాం అక్కడ భారమైన వస్తువులు పెట్టుకోవాలి. ఇది హాల్‌కి సంబంధించిందండి. ఓకే. మరి కిచెన్‌లో కూడా ఎక్కడ ఉండాలి కబోర్డ్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? కిచెన్ చాలా ఇంపార్టెంట్ అండి. కిచెన్ ఎందుకంటే లేడీస్ మీద యొక్క హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. యెస్. రెండవది ధన ప్రవాహం మీద కూడా ఆధారపడి కిచెన్ అనేది. కిచెన్ మనం ఎంత హెల్తీగా ఉంచుకుంటే అంత ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఇంట్లో వాళ్ళు హెల్తీగా ఉంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బై డిఫాల్ట్. ఎందుకంటే మనం ఎక్కువ వర్క్ చేస్తాము. ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాం కాబట్టి ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. సో, ఇక్కడ కిచెన్‌లో చాలా ఐటెమ్స్ ఉంటాయండి. మెయిన్ మనకొచ్చేసరికి పోపు డబ్బాలు పెడతాము, బియ్యం డబ్బాలు పెడతాము, వాటర్ ప్యూరిఫైయర్ పెడతాము, వాటర్ ఫిల్టర్ పెడతాము, వాట్ నాట్ ఎవ్రీథింగ్ పెడతాం. చాలా యెస్. మన ఇంట్లో ఉండేది మొత్తంలో బిజియెస్ట్ రూమ్ ఏదన్నా ఉందంటే కిచెన్. కిచెన్ మాత్రమే. ఈ కిచెన్‌లో మనకి ఇక్కడ సాధారణంగా ఏందంటే సింక్ ఒకటొస్తుందండి మనకి. ఇది సింక్ వస్తుంది జనరల్‌గా సాధారణంగా. ఇదంతా కిచెన్ టేబుల్ ఉంటుంది. ఇది సాధారణ కిచెన్ టేబుల్ ఇలా ఇస్తామనమాట. కిచెన్ టేబుల్ ఇక్కడ మనం స్టవ్ అనేది ఇట్లా ఉంటుంది స్టవ్ అనేది. ఈ స్టవ్ వస్తుంది. ఇప్పుడు మనకు ప్రశ్న ఏందంటే కిచెన్‌లో కబోర్డ్‌లు ఎక్కడ కబోర్డ్స్ ఎలా పెట్టాలి? ఉండాలి? కిచెన్‌లో మనకి భారమైన వస్తువులన్నీ మనం ఇందాక అనుకున్నాం అంటే భారమైన వస్తువులన్నీ గూడా కిచెన్‌లో ఇక్కడ పెట్టాలండి. ఇక్కడి నుంచి ఇలా మార్జిన్ తీసుకొని ఇక్కడి దాకా మనం భారమైన వస్తువులు పెట్టుకోవాలి. ఇదంతా కబోర్డ్స్. ఇవన్నీ కబోర్డ్స్. ఇవన్నీ ఎక్కడ పెట్టాలంటే ఇవంతా ఈ పోర్షన్ వచ్చేసరికి ముఖ్యంగా ఈ పోర్షను మనకి ముఖ్యంగా బియ్యం, కందిపప్పు ఇట్లాంటి ప్రావిజన్స్ ఉంటాయి బరువైనవన్నమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టాలండి. ఓకే. అంటే దీన్నేమంటారంటే మనం ఇక్కడ ఇందాకన్నారు గురువుగారు మీరు ఇటంతా ఇక్కడ పెట్టారు భారమైన వస్తువులని అంటే ఈ రూమ్‌కి ఇటువైపు అనమాట. ఈ రూమ్‌కి ఇటువైపు.
ఈ రూమ్కి అంటే ప్రతి రూమ్కి మళ్ళీ సపరేట్ వాస్తు అవుతుందండి. ఆన్ ది హోల్ లేఅవుట్ వేరండి. రూమ్ వైజ్ ఉన్నప్పుడు కూడా వేరుగా వస్తుందండి. ఓకే. ఇక్కడ మన కిచెన్‌లో ఇక్కడ అన్నీ మనకేందంటే భారమైన బియ్యం ఏందంటే మనకి 20 కేజీస్, 25 కేజీస్ బ్యాగ్ తీసుకో అదంతా ఇక్కడ పెట్టాలండి. రిఫ్రిజిరేటర్ కూడా ఇక్కడే పెట్టాలి. ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి మనకి వాటర్ బాటిల్స్ అంటే బిందెలు ఉంటాయి. నీళ్లు పట్టుకునే అంటే బిందెలు. రిఫ్రిజిరేటర్ అనేది ఖచ్చితంగా కిచెన్‌లోనే పెట్టాలా? లేదంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చా అండి? జనరల్‌గా రిఫ్రిజిరేటర్ ఎలక్ట్రిక్ ఐటెమ్స్ కొంచెం అగ్నితత్వం ఉంటుంది. అగ్నితత్వం కింద మనకేందంటే ఈ కార్నర్‌లోనే పెడతాం. బరువు ఉంటుంది. అందులో హైట్ కూడా ఉంటుందండి ఓకే. రిఫ్రిజిరేటర్. ఓకే. ఇంట్లో మనం చూస్తే ఉన్న ఎలక్ట్రిక్ ఐటెమ్‌లో రిఫ్రిజిరేటర్ హైట్ ఎక్కువ. సో, అది ఇక్కడ పెట్టొచ్చు. లేదంటే ఈ పోర్షన్‌లో పెట్టొచ్చండి. హ్మ్. ఈ పోర్షన్‌లో మన రిఫ్రిజిరేటర్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్‌రూమ్. చిల్డ్రన్ బెడ్స్ ఏందంటే మన చిల్డ్రన్ బెడ్స్ కబోర్డ్. జనరల్‌గా ఏందంటే బుక్స్ ఉంటాయి. బుక్ షెల్ఫ్‌లు ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు కాబట్టి బుక్ షెల్ఫ్‌లు అన్నీ ఉంటాయి. వాళ్ళకేందంటే సాధారణంగా బుక్ షెల్ఫ్‌లు వేసరికి ఇక్కడ వైపు పెడతామనమాట. ఇదంతా బుక్ షెల్ఫ్స్ ఉంటాయి. ఇదంతా బుక్ షెల్ఫ్స్ గానీ, ఎస్పెషల్ బుక్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ పక్కన పెట్టుకోవచ్చండి. బుక్స్, వాళ్ళ బట్టలు గానీ ఇవన్నీ ఇలా పెట్టేసుకోవచ్చండి. లేదంటే మాకు ఇంకా ప్లేస్ ఉందనుకోండి బుక్ షెల్ఫ్ ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ దాకా పెట్టేసుకోవచ్చు. బట్ మ్యాండేటరీగా ఈ ప్లేసు అనేది ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్ డోర్ వస్తుంది ఆ రూమ్‌కి. ఎంట్రీ డోర్ ఉంటుంది కాబట్టి ఇదంతా ఖాళీ ఉంచుకోవాలి. సో, ఇయంతా ఇన్ కేస్ ఖాళీ ఉంది ప్లేస్ కొంటే లైట్ వెయిట్ ఐటెమ్స్ ఉన్న కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ అంటే ఆక్యుపై అవ్వకూడదు. చాలా లైట్ వెయిట్ ఉన్న వస్తువులు మాత్రం ఈ కబోర్డ్‌లో పెట్టుకోవాలి. సో, ఇవంతా కూడా లైట్ వెయిట్‌గా వస్తుందండి. హ్మ్. బట్ మ్యాండేటరీగా మనకేందంటే బరువైన వస్తువులన్నీ కూడా ఈ రూమ్‌లో చిల్డ్రన్ బెడ్స్ బదులు ఈ కార్నర్‌లో సరే బరువైన వస్తువులనేది ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్స్ అనేది ఎక్కడ పెట్టాలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మాస్టర్ బెడ్‌లో మనకి కబోర్డ్స్ 2 రకాలొస్తాయండి. ఎందుకంటే మనం మాస్టర్ బెడ్ లాకర్ పెట్టుకుంటాం, బీరువా పెట్టుకుంటాము. చాలా ప్లస్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చుకుంటాం మాస్టర్ బెడ్‌లో సాధారణంగా. ఇవి కొంచెం టైట్ షేడ్ ప్లస్ ఈవెన్ మంచం కూడా చాలా పెద్ద మంచమనే ఏస్తాం అనమాట. సో, ఇక్కడ మనకి లాకరు అంటే బీరువా గాని మనం ఈ పోర్షన్‌లో పెట్టుకోవాలండి. ఈ ప్లేస్‌లో. ఓకే. బీరువా ఇక్కడ పెట్టుకుంటే అంటే లాకర్ గాని, బీరువా ఏదైనా పెట్టుకుంటే మనకేందంటే అది కూడా ఏందంటే మనం 2 అవర్స్ నార్త్ సైడ్ ఓపెన్ చేస్తాం కాబట్టి కుబేర స్థానం అనుకూలంగా ఉంటుందనమాట. కబోర్డ్స్ అన్నీ కూడా మీరు ఏవన్నీ చూసుకోండి అన్ని బరువైన అన్ని భారీ ఎత్తున కబోర్డ్స్ మొత్తం కూడా మీకు ఈ డైరెక్షన్‌లోని కబోర్డ్‌లన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ పోర్షన్ అంతా కూడా హెవీ వస్తువులన్నీ కవర్ చేసుకోవాలి. ఓకే. హెవీ వస్తువులు. ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ అంతా కూడా మన లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ అంటే కబోర్డ్‌లు పెట్టుకోండి. ఆ కబోర్డ్ లోపల కూడా తేలికైన వస్తువులు అంటే చిన్న వస్తువులు, తేలికైన వస్తువులు పెట్టుకో. బట్ ఈ కార్నర్ అంతా కూడా మనకి బాగా బరువైన ఐటెమ్స్. అంటే ఎలా ఉంటాయంటే మనకి ఇంట్లో బెడ్‌రూమ్‌లో బరువైన ఐటెమ్స్ ఏం పెడతామండి ఫస్ట్ లాకర్. ఆ తర్వాత ఏం పెడతాము? బట్టలు పెడతాం. ఇప్పుడు పట్టు చీర, గిట్టు చీరలు అవన్నీ కూడా మనం సాధారణ తీయము. ఎప్పుడో ఒకసారి తీస్తాం. తీసినప్పుడు ఇక్కడ పెట్టాలి. అంటే అకేషనల్ వేరే అయన్నీ ఉంటాయి కదా! అపార్ట్ ఫ్రమ్ అవి కాకుండా మన కాస్ట్‌లీ ఐటెమ్స్ కూడా కొన్ని మనం బెడ్‌రూమ్ స్టోర్ చేస్తాం. అవన్నీ కూడా ఇక్కడ హెవీ ఐటెమ్స్ ఇక్కడ పెట్టుకోవాలండి. లైట్ వెయిట్ ఐటెమ్స్ అంటే కొన్ని కబోర్డ్స్ ఉంటాయి. కొన్ని కార్టూన్స్ బాక్స్‌లు అయ్యి మనం ఎంప్టీగా ఉంటాం. బట్ ఎప్పుడో మనం వాడతాం అని చెప్పి ముందరనే స్టోర్ చేసి పెట్టుకుంటాం. అవన్నీ కూడా ఇట్లా లైట్ వెయిట్ అనేసి ఇక్కడ పెట్టుకోవచ్చండి ఈ పోర్షన్‌లో వచ్చేసరికి. ఓకే. అంటే ఇదేందంటే మనకి సౌత్, వెస్ట్ ఇది నార్త్ అనమాట. సో, ఒకటే ప్రిన్సిపల్ ఏందంటే ఏ రూమ్ అయినా గానీ, ఏ ఇల్లైనా గానీ నార్త్ ఈస్ట్ ఈ ప్లేస్ అంతా కూడా మనకి లైట్ వెయిట్ ఉండాలి. ఈ బిట్ అనేది. సో, నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సపోజ్ ఆన్ ది హోల్ ఇంటికి ఇది నార్త్ ఈస్ట్ అండి. సపోజ్ మనం మాస్టర్ బెడ్ తీసుకున్నా మాస్టర్ బెడ్‌లో నార్త్ ఈస్ట్ ఎలా ఉంది? ఇక్కడ ఉంటుంది. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది లైట్‌గా ఉండాలి. చిల్డ్రన్ బెడ్‌లో కూడా సేమ్ ఇది నార్త్ ఈస్ట్ ఇక్కడ లైట్‌గా ఉండాలి. కిచెన్‌లో కూడా సేమ్ నార్త్ ఈస్ట్ అండి. ఈశాన్య భాగం అనేది చాలా తేలిగ్గా లైట్‌గా ఉండాలి. ఎందుకంటే ఈశాన్య భాగంలో మనకి శివుడి భాగం శిరోభారం అనమాట. అండ్ అక్కడ వేయకూడదు. సో, అందువల్ల ఎప్పుడు చాలా లైట్‌గా పెట్టుకోవాలి. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా ఈ డైరెక్షన్. ఇదొచ్చేసరికి ఏందంటే సౌత్ వెస్ట్ కార్నర్ అంటే నైరుతి భాగం అనమాట. నైరుతి భాగం ఎప్పుడు భారంగా ఉండాలి. ఓకే. సో, ఒక ఇంట్లో కబోర్డ్స్ అనేది ఏ విధంగా ఉండాలి? ఎక్కడెక్కడ ఏ డైరెక్షన్‌లో ఉండాలి? అండ్ రూమ్ ప్రత్యేకంగా ఒక్కొక్క రూమ్‌లో కిచెన్‌లో కావచ్చు, హాల్‌లో, మాస్టర్ బెడ్‌రూమ్‌లో అలాగే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్స్ ఏ విధంగా ఉండాలనేది గుడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.